ముందుగా వినాయక చవితి, రానున్న వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ కూడా. వినాయక చవితి సందర్భంగా విగ్రహాలు పెట్టేటువంటి వారందరికీ కూడా, మండల ప్రజలందరికీ కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ విగ్రహం యొక్క ఆర్గనైజర్స్ బాధ్యత వహిస్తూ ఒక లెటర్ ఇక్కడ ఇవ్వాల్సిందిగా, తర్వాత ఎక్కడ పెడుతున్నారు దానికి సంబంధించిన ఎలక్ట్రిసిటీ పర్మిషను, ఆ ల్యాండ్ కూడా వివాదాస్పదం లేకుండా ఉండే విధంగా, ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉండే విధంగా, తర్వాత వినాయకుడి విగ్రహం దగ్గర పగలు రాత్రి ఆర్గనైజర్ మెంబర్స్ ఇద్దరు ఉండేటట్టు చూసుకోవాలి. నిమజ్జనం రోజు యువత తాగి ఆ కార్యక్రమంలో పాల్గొనడం నిషేధం. అటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోబడుతుంది. అదేవిధంగా ట్రాఫిక్ అంతరాయం లేకుండా నిమజ్జనానికి తీసుకోవాల్సిందిగా, తర్వాత వచ్చి అక్కడ నిమజ్జనం చేసే దగ్గర కూడా భద్రత ఏర్పాట్లు మీరే చేసుకొని అక్కడ నిమజ్జనం చేయాల్సిందిగా కోరుతున్నాం. దీనికి సంబంధించి యాప్ ఒకటి, గణేష్ ఉత్సవ్ 2025 యాప్ అని, అది గౌరవనీయులైన డీజీపీ గారు విడుదల చేయడం జరిగింది. దాంట్లో మీరు ఇన్ఫర్మేషన్ కూడా ఆన్లైన్లో చేసుకోవచ్చు. చేసుకున్నాక ఒకసారి స్టేషన్కి వచ్చి కూడా అది ఆర్గనైజ్ చేస్తూ బాధ్యత వహిస్తూ ఒక లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది. మాకు ఆ యాప్లో ఇవ్వకుండా, మా దగ్గర పర్మిషన్ తీసుకోకుండా పెట్టిన విగ్రహాలు పెట్టిన వాళ్ళ మీద మాత్రం కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. కాబట్టి తరువాయి మండల ప్రజలు ఆ విగ్రహాలు పెట్టిన తర్వాత సౌండ్ ఎక్కువ వచ్చేటువంటి డీజే అలాంటివి వాటికి అనుమతి అయితే లేదు. తర్వాత పాట కచేరీలు ఇలాంటి వాటికి కూడా అనుమతి లేదు. అటువంటి కార్యక్రమాలు కానీ పెట్టినట్లయితే వారి మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి.